హలో అండి. ఈరోజు వీడియో అయితే రిక్వెస్టెడ్ వీడియో. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా, ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది ఏంటి అంటే కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ గారు వేసుకునే స్లీవ్ డిజైన్ అండి. సో ఈ స్లీవ్ డిజైన్ని మనం ఎలా కట్ చేయాలనేది చాలా సింపుల్ మెథడ్లో మీకు చెప్తాను. చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందించండి. మన ఛానల్ అనేది బిగినర్స్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం ఏంటి అంటే ఈ యొక్క హ్యాండ్ కటింగ్కి పేపర్ కటింగ్ అయితే చాలా అవసరం. సో నేను ఎక్కడైతే పేపర్ కాకుండా డైరెక్ట్గా నేను మీకు క్లాత్ పైన వీడియో చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనము ఒక ½ ఇంచ్ లేదా పావు ఇంచు కింద మనం విడిచిపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే క్లాత్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఆ ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలి. ఆ ఓపెన్స్ ఉంటాయి కదా, అవి మనకి ఆపోజిట్లో ఉండాలి. ఫస్ట్ హ్యాండ్ యొక్క పొడవు మనము తీసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత ఉంది అనేది మీరు కొలత బ్లౌజ్తో తీసుకోండి. ఇక్కడైతే 10 ఇంచెస్ ఉంది, ఎగ్జాక్ట్ 10 ఇంచెస్ అండి. సో ఈ 10 ఇంచెస్కి మనము మరొక ½ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇది మనం కట్ చేస్తున్న బ్లౌజ్ ఏంటి అంటే చిన్న సైజ్ బ్లౌజు. నడుము లూజ్ వచ్చి 30 ఇంచెస్ అంటే 30 ఇంచులు కాబట్టి చిన్న సైజు బ్లౌజు. సో ఈ చిన్న సైజు బ్లౌజ్కి మనము ఈ యొక్క చంక డౌన్ ఉంటుంది కదా, ఈ డౌన్ వచ్చేసరికి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీరు పెద్ద సైజు బ్లౌజ్ కట్ చేశారనుకోండి, అంటే 31, 32 ఆ యొక్క నెంబర్స్లో నడుము లూజ్ ఉన్నదనుకోండి, సో అలాంటప్పుడు అవన్నీ కూడా పెద్ద సైజు కింద వస్తాయి. అప్పుడు మీరు 3.5 ఇంచులు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ యొక్క లూజు. సో హ్యాండ్ లూజ్ వచ్చి ఇక్కడ ఎగ్జాక్ట్ లూజు 5 ఇంచెస్ అయితే ఉంది, 5 ఇంచులు అన్నమాట. సో ఈ 5 ఇంచులని కూడా ఈ విధంగా మీరు టేప్ తోటి మార్క్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు కొలత బ్లౌజ్ తోటైనా సరే హ్యాండ్ లూజ్ని అయితే మార్క్ చేసుకోవచ్చండి. నాకైతే ఫస్ట్ నుంచి మెజర్మెంట్ ఈ యొక్క టేప్ తోటి అలవాటు అయిపోయింది. సో మనకి టేప్తోనైనా సరే మనకి కరెక్ట్ స్టిచ్చింగ్ బాగుంటుంది, ఫిట్టింగ్ అంతా కూడా బాగా కుదురుతుంది. నెక్స్ట్ ఇంతవరకు క్లియర్ కదా. సో ప్రతి ఒక్కరికి ఇంతవరకు చాలా క్లియర్గానే అర్థమవుతుంది. హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, చంక డౌను. నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే మనం ఇప్పుడు కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ కర్వ్ షేప్ తీసుకోవడానికి కూడా ఆది బ్లౌజ్ తీసి మీరు మాటికి చూడాల్సిన అవసరం లేదు. నడుము లూజులో 4వ భాగం ఎంత అయితే ఉంటుందో అంత ఈ విధంగా మనము క్రాస్గా టేపును పెట్టేసి మార్క్ చేసుకోవాలి. చూడండి, మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర 2 ఇంచెస్ ఖర్చుల గురించి విడిచిపెట్టాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనము ఈ యొక్క రౌండ్ తీసాం కదా కర్వ్ షేపు, ఈ యొక్క షేప్ దగ్గర కూడా మనము 2 ఇంచెస్ ఖర్చుల గురించి పెట్టుకోవాలి. మనకి ఇక్కడ క్లాత్ అయితే సరిపోలేదు చూసారు కదా, మనకి ఇక్కడ అటాచ్ అంటే చిన్న చిన్న ముక్కలు పడతాయి అన్నమాట, అతుకులు. సో అవి నేను అతికేసి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. చూడండి, ఇంతవరకు అయిపోయిన తర్వాత పైన 1.5 ఇంచులు స్ట్రైట్గా పెట్టుకొని అక్కడి నుంచి కొంచెం డౌన్ అవుతూ మనం స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా కదా, కింద నుంచి కూడా మనము 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. అంటే మనకి పైన ఒక వి షేప్, కోన్ షేప్ లాగా ఉంటుంది కదా, అందుకోసం. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఈ యొక్క చంక డౌన్ ఉంది కదా, ఈ యొక్క డౌన్ దగ్గర నుంచి 2 ఇంచెస్ ఈ విధంగా మనము మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని స్కేల్ తోటి ఈ విధంగా క్రాస్గా మనం మార్కింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక షేప్ అనేది వచ్చేసింది, కోన్ షేప్. మనకి ఐస్ క్రీమ్ ఏ విధంగా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఈ విధంగా కోన్ షేప్లో అయితే వస్తుంది. సో నేనైతే కొంచెం మీకు క్లియర్గా కనిపించాలని ఇంకొంచెం మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మరొక 3 ఇంచెస్ అయితే నేను మార్క్ చేశానండి. చూసారా, 3 ఇంచెస్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఈ 3 ఇంచెస్ వచ్చేస్తే మనకి పఫ్ అనేది వస్తుంది. అంటే పైన బుట్ట అనేది కొంచెం తేలుతూ నీట్గా రావాలి అంటే మీరు 3 ఇంచెస్ పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అలాగే స్ట్రైట్గా మరొక 3 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని అలాగే క్రింద పైన మార్క్ చేసుకొని ఒక డబ్బా లాగా అంటే ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే మీకు ఇలా చెప్తేనే అర్థమవుతుందండి. నెక్స్ట్ మరీ వీడియో స్లోలో పెడితే మీకు అస్సలు అర్థం అవ్వదు. సో ఈ విధంగా ఫాస్ట్గా చెప్పి మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ పైన 2 ఇంచెస్ పెట్టుకొని చూసారు కదా, ఈ విధంగా రౌండ్లా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మరొక ½ ఇంచ్ మనము ½ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలండి. చూసారా, ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. మనం ఎల్బో హ్యాండ్కి, నార్మల్ హ్యాండ్కి ఏ విధంగా అయితే కర్వ్ షేప్ తీసుకుంటామో అదే విధంగా ఈ విధంగా డౌన్ అవుతూ ఇలా కర్వ్ షేప్ తీసుకుంటే మనకి పఫ్ అనేది పైన పఫ్ ఈజీగా వచ్చేసింది. చూసారా, కోన్ షేప్ కానీ పఫ్ కానీ నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మీరు కట్ చేసుకునేటప్పుడు ఆ యొక్క పఫ్ ఉందా అక్కడి నుంచి కూడా ఈ వి షేప్ అంటే ఈ కోన్ షేప్ మొత్తాన్ని కూడా మీరు కట్ చేసుకుంటే మనకి ఇది పైన అంటే అక్కడ ఒక కలర్ వస్తుంది, ఈ క్రింద అంతా కూడా మనకి వేరొక కలర్ వస్తుంది. సో ఇక్కడ నేను చూపిస్తుంది డైరెక్ట్గా మీకు అర్థం అవ్వాలని ఒకే కలర్ పైన అయితే చూపించానండి. ఇప్పుడు మీరు సిజర్ తోటి ఇవి 2 పార్ట్స్ లాగా కట్ చేసుకొని మీరు మెయిన్ క్లాత్ పైన అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు
మీకు చాలా క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా నీట్గా కుదురుతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అయితే మ్యాక్సిమం ఎవరు ఎంత తక్కువ టైంలో అయితే చెప్పరండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఏవైనా మోడల్ హ్యాండ్స్ ఏమైనా కట్ చేయండి అక్క అంటే మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి హ్యాండ్స్ కావాలన్నా, బ్యాక్ నెక్ మోడల్స్ ఏమైనా కావాలన్నా, ఫ్రంట్ నెక్ మోడల్స్ కానీ, బోట్ నెక్ కానీ, బోటిక్ స్టైల్లో మోడల్స్, సో ఏవి కావాలని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా వీడియోస్ రూపంలో అయితే అందిస్తాను. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అందించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఏంటి అంటే నాకు మోటివేషన్లా ఉంటుంది. అలాగే బ్లౌజు బ్యాక్ పార్ట్ కానీ, ఫ్రంట్ పార్ట్ కానీ ఎలాంటి మిస్టేక్స్ కూడా లేకుండా చాలా సింపుల్ మెథడ్లో నేను మీకు ఆది బ్లౌజ్తో కావాలన్నా లేదా టేప్తో కావాలన్నా సరే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. మీకు నచ్చితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.